వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 007. మా ఛానల్ స్వాగతం. చాలా రోజులు అవుతుంది మనం టెక్ న్యూస్ చేయక. ఈ ఫీల్డ్ వదిలేద్దాం అనుకున్నా కానీ ఈ ప్యాషన్తో వచ్చాం కాబట్టి చేయక తప్పదనేసి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు డేట్ వచ్చేసరికి 29 అనమాట, డిసెంబర్ 2024. టెక్ న్యూస్ ఎపిసోడ్ 17 స్వాగతం అనమాట. ముందుగా ఈ వీడియో వచ్చేసి మనకు జలాల్పూర్ జరిగిందనమాట. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మొత్తానికి అయితే జరిగింది. అయితే మనోడు ఏం చేస్తాడంటే, రైలు ఉంటుంది కదా, రైలు కింద గిల్లలు ఉంటాయి కదా, ఆ యొక్క క్యాబిన్లో తీసుకుని 290 కిలోమీటర్ సుమారు ప్రయాణించింది అనమాట. ఎవరో చూసి కింద మనిషి ఉన్నాడంటే అప్పుడు వాళ్ళు చూసుకొని లోకో పైలట్ వచ్చి చూశాడనమాట. అది S4లో ఉన్నాడనమాట. అది కూడా అలా జరుగుతుందని నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే మనం మామూలుగా రైలు అంటే భయపడతాం. ఆ 290 కిలోమీటర్లు అంటే ఇంచుమించు 5-6 గంటల వరకు ప్రయాణం చేసి పోయాడనమాట. ఈ వీడియో అయితే ఒకసారి చూడండి, ఈ వీడియో చూపిస్తాను మీకైతే. చూడండి. निकल निकल बाहर निकल ओए निकल निकल जल्दी चल इधर आ आदमी चल जल्दी आ कहाँ से जा रहा है तू? कहाँ से आ रहा है? बाहर आ पहले निकल बाहर निकल ना जल्दी अंदर घुस के आ रहा हूँ. कौन सी गाड़ी है? दानापुर एक्सप्रेस. ये दानापुर एक्सप्रेस में ये बंदा घुसा था नीचे ट्रॉली में. चल बाहर S4 में. चल इधर आ. ఈ వీడియో వచ్చేసి కూడా మనకు అప్పులో బాధ భరించలేక ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కడప జిల్లాలో జరిగింది అనమాట. మనకి ఏంటంటే ఒక విషయం, మనకు ఈ టాపిక్ కాదు కానీ చెప్తున్నాను, ఎవరికైనా సరే బిజినెస్ చేస్తే ఎవరెవరైతే ఉన్నారో మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చేసుకోండి, కానీ చావకండి. ఎందుకంటే 5-6 లక్షల కోసం మనం చచ్చామనుకోండి, ఒకవేళ 5-6 లక్షలు సంపాదించే స్థితిలో ఉన్నాం అనిపిస్తుంది ఒక టైంలో. అయితే ఈ న్యూస్ కూడా వచ్చేసి మనకు తిరుపతి నియర్ బై ఇక్కడ జరిగిందనమాట. ఇది ఫైనాన్షియల్గా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు అప్పులు తీసుకుంటారు కదా, అప్పులు పైసలు కట్టకపోతే ఏం చేశారంటే, అప్పులో ఏం చేశారంటే మార్ఫింగ్ చేశారనమాట. మార్ఫింగ్ చేసింది ఏం చేశారు, అతనికి చావలేదు. ఇక్కడ పోలీస్ వాళ్ళకి చెప్పడం జరుగుతూ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అనమాట వాళ్ళ మీద. అందుకే చెప్తున్నాను, ప్రైవేట్ సంస్థలలో అయితే మీరు అప్పులు తీసుకోకండి, బాధపడకండి. ఎందుకంటే వాళ్ళ టార్చర్ ఎక్కువ ఉంటుందన్నమాట. అది ఎట్లా అయినా వాళ్ళ టార్గెట్ ఫినిషింగ్ చేయాలి కాబట్టి వాళ్ళు మనల్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లోన్ యాప్స్ కానీ ఆ యాప్స్ కానీ ఏ యాప్స్ అయినా సరే మీరు ఫైనాన్స్లో డబ్బులు తీసుకోకండి, ఆగం కాకండి. అప్పు చేసి బిర్యానీ తినదానికంటే ఉన్నది ఊక్కుందాం అనమాట. అది కూడా ఒకటి. ఈ న్యూస్ వచ్చేసి కూడా ఆంధ్రాలో బాగా వైరల్ అయిన విషయం అనమాట. మనోడికి 3 భార్యలు అనమాట. చెల్లె ఆస్తి మీద ఏదో మొత్తానికి జరిగింది. ఒక అమ్మాయికుని మర్డర్ చేసి ఆస్తి సంపాదించుకుందాం అనుకున్నారు, కానీ చివరికి కటకట పాలయ్యారనమాట. మర్డర్లు చేయకండి, జైలుకు పోకండి, ఇదే కాన్సెప్ట్ అనమాట. ఎంత పెద్దోడైనా సరే అదృష్టం బాగుందో ఆత్మహత్య చేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత కానీ తప్పించుకోవడానికి అవకాశం 99.99% ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ ఎక్కడో జరిగిందో మన లక్ బాగుండవుతుంది, కానీ మిగతా టైంలో మాత్రం 99% అని అయితే చిక్కుతాం. ఆత్మహత్య కాకుండా హత్య అనేది నేరం అనమాట. ఈ నేరాలలో మీరు పోయాలనుకున్న జీవితం నాశనం అవుతుంది. చిన్న చిన్న ఆస్తుల కోసం పోయి ఇలాంటి క్షణికావేశాలు చేశారనుకోండి, లైఫ్ లాంగ్ జైలు శిక్ష, జైల్లోనే ఉండాలి. అదొకటి. ఈ న్యూస్ వచ్చేసి కూడా ఇది కూడా మనకు అప్పుడు వలసలు ఉంటాయని కదా, వలసలు చాలామంది అమెరికా దేశాలకు, యూరోప్ కంట్రీస్ పోతుంటారు అనమాట. అక్రమంగా వలసదారులలో 69 మంది జల సమాధి అయ్యారనమాట. 69 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. అది ఎందుకు వెళ్తారో నాకైతే తెలియదు, కానీ అదైతే కరెక్ట్ కాదు. ఇమిగ్రేషన్లో మీరు వెళ్ళి ఏదో ఒకటి చేసుకోండి, మీరు వెళ్ళండి. కానీ అక్రమ వలసదారులో వెళ్ళిపోయి ట్రంప్ వచ్చాడనుకోండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది కూడా ఒకటి మెయిన్ అనమాట. అదొకటి. ఇది ఈ న్యూస్ వచ్చేసరికి అమెజాన్ నుంచి అనమాట. అమెజాన్ మనకు ప్రైమ్ ఉంటుంది కదా, 14.99 ఎవరైతే ప్లాన్ ఎవరైతే ఉంటుందో, ఇంతకుముందు అయితే 10 వరకు మనం టీవీలో లాగిన్ అయ్యేది అనమాట, డివైస్లో చూస్తాం కదా. ఈ యొక్క జనవరి నుండి కూడా ఆ యొక్క ఆప్షన్ అనేది ఉండదు. ఎందుకంటే అమెజాన్ తన యొక్క పాలసీని మారుస్తూ వస్తుందన్నమాట. మీరు ఒకసారి లుక్ అయితే వేయండి, అమెజాన్ మీకు వర్త్ఫుల్ ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే డివైస్ లాగిన్ అయిన తర్వాత చాలా కండిషన్స్ అయితే పెడుతున్నారు. యూరోప్ కంట్రీస్లో ఎలా అయితే లాగిన్స్ అయితే ఉన్నాయో సేమ్ అదేవిధంగా ఇండియాలో కూడా ఆ ప్రాసెస్ తీసుకొస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకు వాళ్ళకి తేడా ఏంటంటే, అక్రమంగా మనకి యూట్యూబ్, మన టెలిగ్రామ్ ఛానల్లో బాగా సినిమాలు పోస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ చూసుకోవడానికి తప్పు అనమాట. మన దగ్గర అయితే ఎలా అయినా వాడుకోవచ్చు. ఇలా ఎందుకు చేస్తున్నారు అనేసి నాకైతే తెలియదు అమెజాన్ వాడైతే. ఈ న్యూస్ వచ్చేసరికి ఐక్యూ అనమాట. ఐక్యూలో ఏంటంటే బాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏంటంటే, మనకు
ఐక్యూ అఫీషియల్ వెబ్సైట్లో ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా, ఓల్డ్ స్టాక్లో ఏంటంటే రీపబ్లిష్డ్ అనేసి అమ్ముతున్నాడు అనమాట. అంటే ఇంతకుముందు మనం ఏదైనా ఫోన్ కొన్నామనుకోండి, ఒకవేళ దాన్ని రిటర్న్ చేస్తాం కదా, అవి మళ్ళీ తిరిగి అమ్ముతున్నారు అనేసి అంటున్నారు వాళ్ళు. అయితే అవి రీపబ్లిష్డా లేక ఒరిజినల్ అయితే మనకి తెలియదు. నేను కూడా ఫోన్ బుక్ చేశానమాట, రాగానే చెప్తాను మీకైతే. ఆ ఫోన్ కొనొచ్చో లేదో ఒకసారి చెప్తాను మీకైతే. ఈ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ 14C అనమాట. ఇది జనవరిలో 6వ తారీఖు లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మంత్లో జనవరి 6వ తారీఖు లాంచ్ అవుతుంది అనమాట. ఎవరైనా సరే రెడ్మీలో బేసిక్ మోడల్లో మనకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక వెయిట్ చేయండి. ఆల్రెడీ రెడ్మీ సిరీస్లో చాలా ఉన్నాయన్నమాట. ఇది కూడా కొత్త లాంచ్ అనమాట. ఇది వచ్చేసి మేబీ ఒక 8,499కి ఆ ప్రైస్లో వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎవరైనా 10,000 బిలోలో మంచి ఫోన్ కావాలంటే అదైతే ఒక లుక్ అయితే వేయండి, వెయిట్ చేయండి. మనకు పోకోలో కూడా రిలీజ్ చేశాడు, మనకు ఆల్రెడీ సేల్లో ఉందన్నమాట. అది వచ్చేసి మామూలుగా ఎంత ఉందంటే 8,499 ఉంది. అది ఆఫర్ తోటి కార్డ్స్తో కలుపుకొని 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. మీ దగ్గర ఇంకా యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ కార్డు ఉంటే మాత్రం 450 రూపీస్ అలా అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓ లుక్ అయితే వేయండి. అది కూడా అయితే మంచి ఫోన్. అది ఫ్యూచర్లో నియర్ బై 10,000 బిలోలో యూజ్ అండ్ త్రోకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇదైతే చూసుకోండి. ఇది వచ్చేసి ఈ ఫోన్ కూడా బాగా అయితే ఆఫర్లో అయితే ఉన్నది. మనకు వివోలో Y28S సిరీస్ అనమాట. ఇది రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేసి 16,000 రూపాయలు దాకా ఉందన్నమాట. 15,999. ఇది క్రోమాలో ఏంటంటే ఆఫర్ ఉంది. కొంతమంది సెలెక్టెడ్ అకౌంట్స్ మాత్రమే వస్తుంది. అదైతే నేను ట్రై చేస్తాను, నాకైతే బుక్ అయితే కాలేదు. మా ఫ్రెండ్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు బుక్ చేస్తారు, వాళ్ళకైనా నాకైతే కాలేదన్నమాట. ఈ రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేసి 16,000 రూపాయలు దాకా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే 1,850 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాడు క్రోమా వాళ్ళు. ప్లస్ అడిషనల్గా మన దగ్గర కనుక ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఇండస్ఇండ్ బ్యాంక్ కార్డు కానీ, ఐడిఎఫ్సి కార్డు కానీ ఉంటే, క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం అడిషనల్గా 750 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. సెలెక్టెడ్ అకౌంట్స్ మాత్రమే వస్తుంది. నియర్ బై 16,000 మొబైల్ ఎంత వస్తుందని 13,300 రూపాయల ఆ రేంజ్లో అయితే వస్తుంది. ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. ఇప్పుడు ఇంకోటి న్యూస్ ఏంటంటే అమెజాన్లో ఆండ్రాయిడ్ సిరీస్ ఉంటుంది కదా, ఎవరైనా ఆండ్రాయిడ్ సిరీస్లో ఏంటంటే ఆండ్రాయిడ్ 15 అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు కంపెనీస్ కొన్ని. అయితే అవి బెటా వర్షన్ అనమాట, అంటే ట్రయల్ వర్షన్ అనమాట. ఆ యొక్క రిలీజ్ చేయడం వల్ల ఫోన్లో బగ్స్ ఉన్నాయా, లేకపోతే ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గ్రీన్ లైట్ ఇష్యూ ఉందా, కంపెనీ వాళ్ళు సర్వే చేస్తుంటారు అనమాట. మామూలుగా ఇవన్నీ కూడా బేటా వర్షన్ అనమాట. ఇది మీకు కావాలని కూడా ప్లే స్టోర్లో కాకుండా ఎలా ఉంటున్నాయంటే థర్డ్ పార్టీ కొంతమంది చేసుకున్నారు. ఒక వ్యక్తి ఎవరు నాకు ఒక వ్యక్తి నాతో చెప్పాడనమాట. అయితే థర్డ్ పార్టీ నుంచి అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోయింది, సాఫ్ట్వేర్ మొత్తం దొబ్బేసింది అనమాట. అంటే అది ఖరాబ్ అయిపోయింది ఇంచుమించు కూడా. మీరు అలా కాకుండా మీ ఫోన్లోనే సిస్టమ్ అప్డేట్ దగ్గర నొక్కండి, అందులో మీకు సాఫ్ట్వేర్ వస్తుంది. అక్కడ బీటా వర్షన్ ఉంటుంది, అప్లై చేసుకోవాలి. బీటా వర్షన్కి కొన్ని ఏమో ఆల్రెడీ ఉంటాయి అక్కడ, లేకపోతే మీరు అప్లై చేసుకుంటే బీటా వర్షన్ ఇస్తాడు మీకు, అది డౌన్లోడ్ చేసుకోండి. గ్రీన్ లైట్ ఇష్యూ వస్తే, లేకపోతే సెక్యూరిటీ ప్యాచ్ కానీ ఇంకేదైనా ఫ్యూచర్స్ పరంగా ఏమైనా ఉన్నాయనుకో అవి మీకు వస్తాయి. దాంట్లో ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఒకసారి అదే లుక్ అయితే వేయండి. ఈ న్యూస్ వచ్చేసరికి ఏమైందంటే, నాకు రీసెంట్గా ప్రజాపాలన కింద నేను గవర్నమెంట్ కిందిరమ్మ ఇల్లు అప్లై చేయడం జరిగిందనమాట. గమ్మత్ ఏంటంటే దాంట్లో నా పేరు వచ్చేసి గుంటి వెంకటేష్ అనమాట. అందులో గుంటూరు వెంకటేష్ అని వచ్చింది. అందులో ఏమైనా వచ్చింది గుంటూరు వెంకటేష్. నేను షాక్ అయినా, వెంకటేష్ గుంటూరు కారం లేక గుంటూరు వెంకటేష్ చేసినారని నా పేరు అనుకున్నా ఒక టైంలో. అలా జరుగుతుంటాయి అద్భుతాలు అయితే నా లైఫ్లో. అయితే మీ యొక్క జీవితంలో అలాంటి అద్భుతాలు పెట్టడం జరిగితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా. గుంటూరు వెంకటేష్ అయింది నా పేరు, చివరికి గుంటూరు కారం పోయి. ఇప్పుడు మాది ఏంటంటే మా నాన్నగారు ఆంధ్ర అనమాట, గుంటూరు అనమాట. మా ఆంధ్ర పోదాం మనం కూడా అంటారు మా వాళ్ళు. అయితే వద్దాం అనేసి నేను అంటున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ యొక్క ఛానల్ లింక్ అయిన బయోలో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. అక్కడి నుంచి నేను లూట్స్ అండ్ ఆఫర్ పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే డీల్ ఆఫ్ ది డీల్ నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను బుక్ చేస్తాను, ట్రై చేస్తాను, నాకు కాలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్.